హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం గుంటూరు దగ్గరలో ఉన్న కొండవీడు కోటను చూద్దాం. ఇది కొండవీడు పైకి వెళ్ళే ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ నుంచి పైన కొండవీడు ఫోర్ట్ దాకా వెళ్ళడానికి అరౌండ్ 4 km డిస్టెన్స్ ఉంటుంది. మనకి ఒక 15 minutes టైం పడుతుంది కార్లో వెళ్ళినా. మనకి హైదరాబాద్ నుంచి కొండవీడు ఫోర్ట్కి వెళ్ళాలి అంటే మనం విజయవాడ వెళ్ళే హైవే మీద వచ్చి ఇక్కడ నార్కట్పల్లి అనే ఊరి దగ్గర రైట్ టర్న్ తీసుకోవాలి ఫ్లైఓవర్ కింద నుంచి. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి హైదరాబాద్ నుంచి అరౌండ్ 1.5 hour జర్నీ పడుతుంది. ఇక్కడ వివేరా హోటల్ వస్తుంది. వివేరా హోటల్ దాటిన తర్వాత ఈ ఫ్లైఓవర్ వస్తుంది. ఈ లోపల మనం ఒక టోల్ గేట్ దాటుతాము. సో ఇక్కడ నుంచి నేషనల్ హైవే 167A మీద అప్ టు పిడుగురాళ్ళ నరసరాపేట దాకా వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా నరసరాపేట దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఒక 1.5 hour జర్నీ పడుతుంది. ఇక్కడ ఫిరంగిపురం అని ఒక చిన్న ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి ఒక 10 km డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు మనం కొండవీడు ఫోర్ట్. కొండవీడు కోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామంలో ఉంది. ఇది గుంటూరు నగరానికి 20 kilometers దూరంలో ఉంది. రెడ్డి రాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకొని 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు. ఇక్కడికి పైన ఎలాంటి సెక్యూరిటీ కానీ ఎవరూ లేరు, అలానే ఎలాంటి ఛార్జెస్ కూడా లేవు. ప్రస్తుతానికైతే ఘాట్ రోడ్ వర్క్ దాకా, ఘాట్ రోడ్డు పైకి వెళ్ళే వర్క్ దాకా ఫినిష్ అయింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళే దారి ఉంది, అక్కడ ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు. అలానే మీకు నియర్ బై కూడా ఎలాంటి ఫుడ్ ఫెసిలిటీస్ ఏమి దొరకవు. ఒక చిన్న ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, కానీ మనకి స్టేయింగ్కి కానీ లేకపోతే ఫుడ్ రిలేటెడ్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. స్టే చేసి ఇది చూడటానికి రావాలి అనుకుంటే కనుక గుంటూరు కానీ లేదంటే నరసరాపేట కానీ దగ్గర ఊర్లు, ఈ 2 ఊర్లో ఎక్కడన్నా హోటల్లో దిగి అక్కడి నుంచి రావచ్చు. రెడ్డి రాజుల్లో మొదటి వాడైన ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన తర్వాత అతని కుమారుడు అనపోతారెడ్డి రాజయ్యాడు. ఆయన సమయంలో అద్దంకి నుంచి రాజధానిని కొండవీడుకు మార్చారు. శత్రుముఖ దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడటానికి ఈ కోటను నిర్మించారు. కవి సార్వభౌముడు శ్రీనాథుడు కొండవీడు సామ్రాజ్యంలో పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశారు. కోట పరిసరాల్లో పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరపగా 2000 ఏళ్ల నాటి బౌద్ధ స్తూపం, మట్టి పాత్రలు, చైనాకు చెందిన పింగాణి పాత్రలు, ముక్కలు బయటపడ్డాయి. ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్లేందుకు 2 వైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద 3 చెరువులు ఉంటాయి. కొండవీడు కోటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రక్షిత కట్టడంగా గుర్తించింది. గోల్కొండ సుల్తాన్స్ ఈ కోట కోసం 1531లో, 1536లో, అలానే 1579లో యుద్ధాలు చేశారు. సుల్తాన్ కులీ కుతుబ్ షా 1579లో ఈ కోటని ఆక్రమించుకున్నారు. తర్వాత దాని పేరుని ముర్తాజ్ నగర్ కింద మార్చారు.